శాంతి. 21 రోజు, రోజుకి 8 గంటలు కర్మయోగంతో పాటు యోగం ఉండేలా చూసుకోవాలి. అమృత వేళ 2 గంటలు, సంధ్యా సమయంలో 1 గంట, రాత్రి నిద్రించడానికి ముందు 1 గంట, మీ అనుకూలాన్ని బట్టి 4 గంటలు కూర్చొని తప్పక ఈ సమయాలలో తపస్సు చేయటం మంచిది. 5 స్వరూపాల అభ్యాసము రోజుకి 24 సార్లు, అలాగే అశరీరి అభ్యాసము చేయాలి. రోజుకి 8 సార్లు సాకార అవ్యక్త మురళీలు చదవాలి లేక వినాలి. ఉదయం 7 గంటల మురళికి ముందు రెడీ అవుతూ 1 మురళి, మార్నింగ్ క్లాస్లో 1 మురళి, టిఫిన్ చేస్తూ 1 మురళి, టిఫిన్ తింటూ 1 మురళి, ఆఫ్టర్నూన్ వండుతూ 1 మురళి, భుజిస్తూ 1 మురళి, నైట్కు వండుతూ 1 మురళి, నైట్ భుజిస్తూ 1 మురళి. ఇలా 8 సార్లు 8 మురళీలు వినాలి. వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉండే కారణంగా మంజీత్ కాగలం. భోజనము శుద్ధంగా అయ్యే కారణంగా సతో ప్రధానంగా కాగలం. బాబా పైన ప్రేమ ఎక్కువ అవుతూ వెళ్తుంది. మనస్సు పెట్టి దృఢంగా చేస్తే తప్పక సాధ్యమవుతుంది. మన ఆత్మ పైన మనకు ఇష్టము ప్రేమ ఉండాలి. అప్పుడు అన్నీ సాధ్యము అని బాబా చెప్తూ ఉన్నారు. 21 రోజు తప్పక చార్టు వ్రాసి శివ జయంతికి బాబాకు సమర్పించాలి. సమయం లేదు, మనల్ని మనం తయారు చేసుకుంటూ ఇతరులను తయారు చేయటానికి త్వరపడాలి. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. ఓం శాంతి.